సంక్రాంతి పర్వదినం సందర్భంగా దీపావళి పటాకల్ లాంటి బాంబులు పేలుతున్నాయి. రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కావచ్చు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు కావచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనం ఒక్కసారి పరిశీలిస్తే కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ క్షణమైన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దానిలో కోవట్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్కు కోవట్లు ఉన్నారని చెప్పి హాట్ టాపిక్ చేయడం జరిగింది, హాట్ కామెంట్ చేయడం జరిగింది. దీనిలో వెంటనే పొన్నం ప్రభాకర్ స్పందించడం జరిగింది. ఆయన ఏమన్నారు? పొన్నం ప్రభాకర్ దానిపైన భారతీయ జనతా పార్టీ నేతల మీద వెచ్చిపడ్డారు. మళ్ళీ అదే స్థాయిలో సంజయ్ కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న అనంతరం దొంగలంటే భుజాలు పునుకుంటున్నారు, ఆయనకెందుకు ఉలికిపాటు అని చెప్పేసి పొన్నంపై మళ్ళీ విరుచుకుపోవడం జరిగింది. ఇట్లాంటి కామెంట్స్ ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు సాడేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను, చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది కుట్టినోని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు ఆయన కుటుంబానికి. కాబట్టి దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకు వచ్చే వ్యక్తి కేసీఆర్ కుటుంబం. ఏదైనా చేస్తాడు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. అది చేసి చేస్తాడు, మళ్ళీ బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ ఎక్కడ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం. ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ప్రజలను రాసి రంపాన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రజల బతుకులు సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా. ఫస్ట్ వాళ్ళ సంగతి చూద్దాం. మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాలంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఒకటి ప్రజలు అంతలేరు, మర్చిపోయారు. ఒకప్పుడు నమ్మిరు, మీరు చెప్తే నమ్మిరు. ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంగతి చూసుకోరి, తెరవెనుక ఏం జరుగుతుందో, కేసీఆర్ ఏం చేస్తుండో, ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పరీక్ష చేసుకోండి ఫస్ట్. అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి, మీకు తెలుస్తలేవు. మీరు గదే గుడ్డి ఆలోచన ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అది చెప్పుకుంటేనే టైం పాస్ చేసే ప్రజలు ఎవరు నమ్మరు. హాస్పిటల్ ఎన్నికలు ఎవరు నమ్మరు. కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. కానీ ఇవాళ కరీంనగర్ కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యన అవగాహన ఉంది. వాళ్ళ సమాచారం వీళ్ళకు, వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది. లేదా నాకు తెలిసి సంజయ్ గారు ఇంటర్మీడియటో 10th మరి జ్యోతిష్య శాస్త్రం చదివినట్టు కూడా నాకు తెలియదు. మా ప్రభుత్వాన్ని ఎవరు కూలగొడతారో ప్రజాస్వామ్యంగా ఎన్నికై, అది కూడా ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం, ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి గ్యారంటీల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే సమయంలో టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ లోపాలన్నీ బయటపెడుతున్నాం కావచ్చు, వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి, ధైర్యము, అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను. చేస్తున్న రాజకీయం చేస్తారు.
రాముని అక్షింతలు చూసి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కొంతమంది ఊరలేకపోతున్నారు. అయోధ్యలో రాముడు జన్మించాలా స్పష్టం చేయాలి విమర్శిస్తారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తారా? ఇప్పుడే నా గురించి మాట్లాడినట. కేటీఆర్ కొడుకు ఎంత అహంకారం ఉందో పొన్నం ప్రభాకర్ ఎంత అహంకారం ఉంటుంది. అంటే గెలగద్దు. నేనంటే గౌరవం ఇచ్చిన. ఇంతకుముందు ప్రెస్ వాళ్ళు అడితే కూడా అన్నా మనోడే కొత్తగా మంత్రి అయ్యిండు, అనవసరంగా ఆయన విమర్శలు చేయని చెప్పి 2-3 సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన. కానీ ఆయన మితిమీరిపోతున్నది. నువ్వేం చెప్పరాదు. కేసీఆర్ కొడుకుని అంటే పొన్నమరా కోపం వస్తుంది. మీకు అసలు విషయం అది. కేసీఆర్ కొడుకుని తిడితేనే కోపం వస్తుంది. ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు? ఉస్మాబాద్కు ఎందుకోసం పోయాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే గదే పొన్నం ప్రభాకర్ మాట్లాడతారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తున్నాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తారు. ఇక వేరే విమర్శడు. ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమవుతుంది. కంట్రోల్లో పెట్టుకోండి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు, టీవీలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో విమర్శకు మమ్మల్ని తిడితే ఏమొస్తుంది మీకు? మిమ్మల్ని తిట్టినామా? ఏమన్నా తిట్టినామని చెప్పేవాడినా మీరు? ఇప్పుడు ఏ ఏరియా నుంచి ఎంపిక పోటీ కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు. దాన్ని నేను సంస్కారంగా ఇన్ని రోజులు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలే. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, విమర్శలు ఎందుకు, అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది మనకు అభివృద్ధి జరగాలని చెప్పి నేను అంటున్నాను. దాన్ని పట్టుకొని ఏది పడుతుంది. బండి సంజయ్ బట్టలు వేసుకోద్దు. బండి సంజయ్ కొడుకులు బట్టలు వేసుకోవద్దు. బండి సంజయ్ బతకద్దు. బండి సంజయ్ పిల్లలు బతకద్దు. బీఆర్ఎస్ పార్టీలు అప్పుడప్పుడు నా కొడుకుల మీద పెడతారు. చిల్లర బాగా అనిపిస్తుంది అన్న వాయికాలు ఇస్తుంటే. బండి సంజయ్ కొడుకులు మంచి బట్టలు వేసుకుంటే సోషల్ మీడియా పెడతారన్న. బండి సంజయ్ కొడుకు బర్వాతలు తిరగాలన్న. బండి సంజయ్ బండ్లు కొనుక్కోద్దన్న. ఒక కార్యకర్త ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళ చిల్లర రాజకీయాలు చూసి. ఒక కార్యకర్త కొత్తగా ఫార్చునర్ వెహికల్ కొనుక్కున్నాడు. నాతో ఫస్ట్ డ్రైవింగ్ చేయించాలని చెప్పి నన్ను స్టీల్ మీద కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుస్తలతాడు అనుకున్న బండి సంజయ్కి ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ చేయాలన్నారు. మా కార్యకర్త బండి కొనుక్కుంటే బండి సంజయ్కి గింత పెద్ద బండి ఎక్కడ చేయాలన్నారు. నా కొడుకు షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ కొడుకు గింత కాస్ట్లీ షర్ట్ ఎక్కడ చేయాలని ఆరోపిస్తారని. ఇలా మా బామర్ది మా సిస్టర్ ఇద్దరు డాక్టర్స్. నా పెద్ద కొడుకు అంటే చాలా ప్రేమ వాళ్ళకి. వాళ్ళు ఏదో కొనిస్తూ ఉంటారు. బండి కొనిచ్చినా తప్పే, నా కొడుకు పిల్లలు బట్టలు వేసుకున్నా తప్పే అని వీళ్ళకి. వాళ్ళే బతకాలి. కేసీఆర్ కుటుంబం, పొన్నప్రావు కుటుంబం మంచి బతకాలి. వేసుకోరన్న. మీరు వేసుకుంటే మీరు బంగారు పూత పట్టుకొని బట్టలు వేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదండి. ఏ ప్రాంతం బంగారు కోటింగ్ వేసుకొని బండి మీద నాకు ఏం అభ్యంతరం లేదన్న. నేను కుటుంబాలను పిల్లలను విమర్శించే స్థాయికి నేను దిగదారన్నాను. వీళ్ళకి దిగదారన్నా. నేను కటౌట్లు కట్టుకోవద్దట, నేను బ్యానర్లు కట్టుకోవద్దట, మా పిల్లల బట్టలు వేసుకోవద్దట, నేను బండ్లు తిరగద్దట, నేను తిండి కూడా తినద్దట. వీళ్ళకు ఇంత దౌర్భాగ్యం అన్న రాజకీయాలని ఇంత చిల్లర విమర్శలు అన్న. తెలంగాణ సమాజం ఆలోచించాలి. నేను సమాజం కోసం పనిచేస్తాను. ఎన్ని కేసులైనా పొన్నం ప్రభాకర్ గారు చెప్పన్నా? ఎన్ని కేసులైనా పొన్నం ప్రభాకర్ గారి మీద? 100 కేసులైనా మీద పొన్నం ప్రభాకర్ గారు తీసుకోవాలి. ఎన్నిసార్లు జైలుకి పోయినావు? 2 సార్లు జైలుకి పోయినా. నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడినా నేను. రైతు సమస్యల మీద కొట్లాడినా. 3 సమస్యల మీద కొట్లాడినా. 317 జీవో కోసం జైలుకి పోయినా. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద ధర్నా వేస్తే ఆందోళన వేస్తే జైలుకి పోయినా. రైతు సమస్యల మీద జైలుకి పోయినా. బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేస్తే నేను బీఆర్ఎస్ పార్టీని తీరితే భరించలేడు పాపం ఆయన. ఇది అని వివరశైలి. అధికారం ఉంటుంది, పీక్తుంది. అధికారం పోయిన తర్వాత కూడా ప్రజలు 2 సార్లు నమస్కారం పెట్టాలి. అన్న బాగున్నావా, అక్క బాగున్నావా, తమ్మి బాగున్నావా అని చెప్పి సంస్కారంగా మాట్లాడే పరిస్థితి ఉండాలి తప్ప మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా అహంకారం గర్వంతో మాట్లాడితే సమాజం క్షమించది. నీ పక్కన కార్యకర్తలు గుర్తిస్తారు దాన్ని. దయచేసి విమర్శలు బంద్ చేద్దాం, అభివృద్ధి చేసుకుందాం,
సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను చూశారుగా, ఒకవైపు ఎంపీ బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ చేసిన కామెంట్స్కి అంతే ధీటుగా స్పందించి ఆన్సర్ ఇచ్చారు మంత్రి, మాజీ ఎంపీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి పొన్నం ప్రభాకర్. దీంతో అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం తూటాల్లాగా వెళ్ళడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరూ కూడా స్పందిస్తున్నారు. ఈ మాటల యుద్ధానికి సంబంధించి రాజకీయంగా కామన్గా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్, వార్ ఆఫ్ వర్డ్స్ లాగానే భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పొలిటికల్ అనలిస్టులు మాత్రం. చూద్దాం ఈ మాటల యుద్ధం ఏ మేరకి దారితీస్తుంది, ఎంతవరకు ఇది కొనసాగుతుందో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.